2023 చరిత్రలో కలిసిపోబోతోంది. కొత్త లక్ష్యాలతో 2024 నూతన సంవత్సరానికి స్వాగతం పలికేందుకు ప్రజలు సిద్ధమయ్యారు. ప్రజాసేవే లక్ష్యంగా 2024లో ముందుకు వెళ్తామని అంటున్నారు మంత్రి సీతక్క. గత ప్రభుత్వ పాలనకు విముక్తి పలికిన ప్రజలు లోక్సభ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దీవించాలని కోరారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి అందిస్తారు. మరికొద్ది గంటల్లో 2024 కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. ఇక ములుగు ఎమ్మెల్యే మంత్రిగా ఉన్న సీతక్క కొత్త ఆశయాలతో లక్ష్యాలతో కూడా 2024 సంవత్సరానికి స్వాగతం పలకబోతున్నారు. లక్ష్యాలు ఏంటి, అసలు ఆశయాలు ఏంటి, ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు, ఒకసారి మంత్రి గారు మనతో ఉన్నారు. మంత్రి గారితో మాట్లాడి చూద్దాం. లక్ష్యాలు ఏంటి నిర్దేశించుకున్నారు, వాటికి సంబంధించి ఎట్లా ప్రజలకు ఏం చెప్తారు? కొత్త అయినా పాత అయినా ప్రజల కోసం నిరంతరం సేవకురాలుగా ఉండడమే నా లక్ష్యము. అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా ప్రజలకు అందుబాటులో ఉండడం, ప్రజల సమస్యలు తెలుసుకోవడం, ముఖ్యంగా మరి ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్లో కూడా పిల్లల యొక్క ఎదుగుదల కోసం మంచి ఆహారాన్ని అందించి అంగన్వాడీ సెంటర్స్ను కూడా బలోపేతం చేయడము, ఎక్కడైతే ఇంకా ఆహారం సరిగా అందనటువంటి ప్రాంతాలు ఉన్నాయో అలాంటి ప్రాంతాలలో కూడా అంగన్వాడీ సెంటర్స్ను కూడా విస్తరింపజేయడము, నూతన భవనాలు నిర్మించడము, అదేవిధంగా ఉమెన్కి సంబంధించినటువంటి పౌష్టికాహారం కూడా అందించడము, మంచి భద్రతను కల్పించడము. అదే కాకుండా పంచాయతీరాజ్లో ప్రతి ఊర్లో మరి చాలా సమస్యలు ఉన్నాయి, చాలా పెండింగ్ బిల్స్ ఉన్నాయి. గత ప్రభుత్వం పోతూ వందల కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టిపోయడం జరిగింది. అవన్నీ తీర్చలేక సర్పంచులు కానీ గ్రామ సిబ్బంది కానీ అంటే రకరకాల డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి. అదే కాకుండా కార్యదర్శులు, తర్వాత ఫీల్డ్ అసిస్టెంట్లు, ఇంకా అంగన్వాడీలు, తర్వాత విఏఓలు ఇట్లాంటి వాళ్ళు కూడా మరి అనేక శ్రమ చేసినా కూడా ప్రభుత్వం ఏమో అవార్డులు తీసుకుంది ఆనాటి ప్రభుత్వము, మరి ఉద్యోగులకు మాత్రము నిరాశనే కల్పించారు. గ్రామ పంచాయతీల పరిస్థితి కూడా అదే ఉంది. అవన్నీ కూడా రివ్యూ చేసుకుంటా ఉన్నాం. మంచినీటి సమస్య కూడా ఉంది. మంచినీళ్ళు కూడా కొన్ని చోట్ల మరి వాస్తవానికి అందుబాటులో ఫ్లోరైడ్ అట్లాంటి మనము ఒక పెద్ద చెరువును చూసుకొని నిర్మించుకున్నప్పటికీ అవన్నీ కూడా రద్దు చేసేసి వాళ్ళు ఇష్టానుసారంగా చేయడంతో ఇవాళ గోదావరిలో కూడా నీళ్ళు అందుబాటులో లేనటువంటి పరిస్థితి అవుతుంది. నీళ్ళు అటు పోతుంటే ప్రత్యేకంగా మరి మిషనరీస్ పెట్టి ఆ నీళ్ళను మళ్ళీ ఇటు సంపు వైపు తీసుకురావాల్సిన పరిస్థితి. ఈ సంవత్సరం కూడా నీటి ఎద్దడి కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ సంవత్సరం కొద్దిగా డ్రై కూడా అంటే డ్రాట్ సిచ్యువేషన్, కొంత కరువు కూడా ముందే వర్షాలు వెళ్ళిపోవడంతో ఇబ్బంది పడుతూ ఉన్నాం. ఇవన్నీ కూడా మంచినీటి వ్యవస్థను, గ్రామ పంచాయతీలను, ప్రతి ఊరికి రోడ్ డెవలప్మెంట్ కనెక్టివిటీ ఇవ్వడం, గ్రామాలలో అంతర్గత రోడ్ల నిర్మాణం, డ్రైనేజ్ సిస్టమ్, తర్వాత చైల్డ్కు మంచి పౌష్టికాహారం అందించడం, మన అంగన్వాడీ సెంటర్స్ బలోపేతం చేయడం, కూడా వారికి చేయూతను అందించి వారి యొక్క ఎదుగుదలకు, సామాజిక మరి ఆర్థిక ఎదుగుదలకు అన్ని రకాలుగా మా డిపార్ట్మెంట్ నుంచి ప్రణాళికలు చేసుకుంటున్నాము. ఈ 2 రోజులలో ఇంకా మీటింగ్స్ పెట్టుకొని కొత్త పథకాలను కూడా తీసుకొచ్చే ఆలోచన చేస్తాం. కొత్త సంవత్సరం అంటేనే లక్ష్యాలు నిర్దేశించుకుంటాం. మీరు మంత్రిగా ఉన్న ములుగే నా కుటుంబం అని చెప్పారు. ములుగు ప్రజలకు ఈ సంవత్సరం నూతన సంవత్సరంలో అసలు మీ యాక్షన్ ప్లాన్ ఏంటి, వీళ్ళ కోసం ప్రత్యేకంగా? ములుగు ప్రజలకు ప్రత్యేకంగా అంటే నేను ఒకటి ఎడ్యుకేషన్ పరంగా డెవలప్ చేసుకోవాలి, పిల్లలకు ఫస్ట్ అక్షరాస్యత, అదేవిధంగా మెడికల్ సంబంధించి ప్రతి ఊరికి కూడా వైద్య సదుపాయం అందే విధంగా, మరియు రోడ్డు రవాణా వ్యవస్థను కూడా బాగుపరచుకోవడం, నీటి వ్యవస్థ ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం మన తెలంగాణ మన ప్రభుత్వం అని చెప్పి మన ములుగును పూర్తిగా నిర్లక్ష్యం చేసి నీళ్లు మాత్రం బయటికి తీసుకుపోయారు. వాళ్ళకు నచ్చిన ప్రాంతాలకు, మునిగేది మా ప్రాంతాలు తీసుకెళ్ళి మేము బయటి ప్రాంతాలకు నీళ్లు తీసుకుపోవడాన్ని వ్యతిరేకిస్తలేము, కానీ స్థానికంగా ఒక్క చుక్క కూడా నీళ్ళు ఇవ్వగలిగే అవకాశం ఉండి కూడా చిన్న వాటిని కూడా ఆపేసినటువంటి పరిస్థితి. సో అట్లాంటివి కూడా మేము ఇవాళ రివ్యూ చేసుకున్నాము. ఇంకా బ్రహ్మాండమైనటువంటి రివ్యూతో మా ప్రాంతానికి 2 పంటలు నీళ్ళు ఇవ్వడం, ఎడ్యుకేషను బాగా విస్తరింపచేయడం, విద్యా వ్యవస్థను బలోపేతం చేయడం, వైద్యం కూడా ప్రతి ఒక్కరికి అందే విధంగా చర్యలు చేపట్టడం, రోడ్ కనెక్టివిటీ కూడా చాలా మారుమూల గ్రామాలకు అందించాలనేటువంటి లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. నిరుద్యోగ సమస్య కూడా పెద్దగా ఉంది. వాళ్ళందరికీ ఏదో ఒక రూపంలో మరి ఉపాధి కల్పించాలన్నటువంటి లక్ష్యంతో ముందుకు సాగుతుంది. 2023 సంవత్సరం మీరు కోరుకున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇచ్చింది, మీరు కోరుకున్న మంత్రి పదవి ఇచ్చింది. సీతక్కకు ఇది ఒక లక్కీ ఇయర్ అనుకోవచ్చా? నాకు లక్కీ ఇయర్ కాదు, బాధ్యతాయుతమైన ఇయర్. ఇంకా మరింత బాధ్యతను నా ప్రజలు, ములుగు నియోజకవర్గ ప్రజలు పెట్టారు. రాష్ట్రం కూడా కాంగ్రెస్ పార్టీ మీద బాధ్యత పెట్టారు. ఈ క్రమంలో నాకు ఇచ్చినటువంటి శాఖలు కూడా చాలా బాధ్యతాయుతమైన, ప్రతి ఊరితో సంబంధం ఉంది, ప్రతి ఇంటితో సంబంధం, ప్రతి ఊరికి నీళ్ళు ఇవ్వాలి, ఇంటికి నీళ్ళు ఇవ్వాలి, రోడ్స్ వేయాలి, అంతర్గత వ్యవస్థ, పెన్షన్లు, ఇవన్నీ కూడా చాలా వైడర్ సబ్జెక్టు అంటే శాఖ నా దగ్గర ఉంది. గత ప్రభుత్వం మొత్తం కూడా
ఎంత తవ్వాలో అంత తవ్వేసుకొని అక్కడ వదిలేసిపోయారు. జీతాలు నిన్న మొన్న ఇచ్చుకుంటూ వస్తూ ఉన్నాం. చాలా క్రిటికల్గా ఉండి మళ్ళీ పైనుంచి మేము ఏదైనా మాట్లాడితే ఈ రాష్ట్రం యొక్క పరువు తీస్తున్నారు. పరువు రాష్ట్రంది కాదు పోయేది. పరిపాలించినటువంటి వాళ్ళు ఈ రాష్ట్రాన్ని టీఆర్ఎస్ పాలకులు ఏం చేసిరు అనేది వాస్తవాలు చెప్పడం కోసం మేము శ్వేతపత్రం విడుదల చేస్తే అది ఏదో పథకాలు ఎగ్గొట్టే పథకం కానీ వాళ్ళ యొక్క స్వార్థపూరిత పత్రం తయారు చేసి వాళ్ళ తప్పులను కప్పిపుచ్చుకునే స్వార్థపూరిత పత్రాన్ని తయారు చేసి ప్రజల ముందు పెడుతున్నారు. మీరు చూస్తే ఈ సంవత్సరం కూడా ధాన్యం ఫస్ట్ విడత రైతుల విషయంలో చూడండి, కటింగ్ లేకుండా రైతులు అమ్ముకోగలిగినారు. మహిళలందరూ కూడా ఉచితంగా బస్సు ప్రయాణం చేస్తుంటే సహించలేక ఓర్వలేక ఇవాళ ఆటో డ్రైవర్లను రెచ్చగొట్టి ఉద్యమాల వైపు ఆటో డ్రైవర్ల సమస్య మీద కూడా మేము ఆ పథకం తెచ్చేటప్పుడు ఆటో యూనియన్లతో కూడా డిస్కస్ చేస్తే తీసుకొచ్చారు. ఇవాళ ములుగులో అంతర్గతంగా తిరగడానికి ఆటో అవసరం పడుతుంది, లేకుంటే 10 కిలోమీటర్ల వరకు ఆటో అవసరం పడుతుంది. కానీ ములుగు నుంచి హన్మకొండ దాకా ఆటో వెళ్ళాలంటే వెళ్ళలేరు కదా. అందుకనే మహిళలందరూ కూడా ఈ టీఆర్ఎస్ పార్టీ కుట్రలను అర్థం చేసుకోండి. ఆటోలకు కావాల్సినటువంటి డ్రైవర్లకు కావాల్సినటువంటి అన్ని స్కీమ్స్ అందజేస్తాం. కాబట్టి ఈ యొక్క గొప్ప పథకం ఇవాళ ఇక్కడ నుంచి హైదరాబాద్ పోవాలి, మినిమంగా 500 రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. మరి ఇక గవర్నమెంట్ ఇస్తే దాంట్లో ఆ కోడిగుడ్డు మీద ఈకలు ఏరుతా ఉంది పాత ప్రభుత్వం టీఆర్ఎస్ నాయకులు. అసలు అది మంచిది కాదంటారు. అందరూ మహిళల మీద ఎంత భారం తగ్గింది అంటే ఇట్లాంటివన్నీ ప్రజలు ఆలోచించాలి, యువకులు ఆలోచించాలి. ఆటో డ్రైవర్లు కూడా, ఆటో డ్రైవర్ల వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళ ఆడపిల్లలు ఉంటారు, ఎక్కుతారు. ఇవాళ మీరు 1000 సంపాదించవచ్చు. ఒక ఊరు ఒక హైదరాబాదు పోయి రావాలంటే 1000 రూపాయలు ఖర్చు వస్తుంది. కానీ ఇది ఇంత దూరం మీకు గల్లీలల్లో ఇబ్బంది అయితే కావచ్చు. కానీ 20 కిలోమీటర్లు దాటిన తర్వాత 50 కిలోమీటర్లు దాటిన తర్వాత ఆటోలు ఎక్కరు జనాలు కూడా. అది కూడా గుర్తుపెట్టుకోండి. కేవలము అధికార కోల్పోయినటువంటి కుట్రతోటి టీఆర్ఎస్ పాచికలలో పడకండి. 10 ఏళ్ళు ఏలి ప్రజలకు ఇండ్లు కట్టియలేదు, మహిళలను పట్టించుకోలేదు, విద్యార్థులకు నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. మేము వచ్చి 10 రోజులు కాలే నిరుద్యోగ భృతి ఏది అంటారు. మీరు బడ్జెట్లో కూడా పెట్టి ఇవ్వలేదు. బడ్జెట్లో కూడా పెట్టి ఇవ్వలేనటువంటి అత్యంత నిర్లక్ష్య ప్రభుత్వం టీఆర్ఎస్. కానీ వాళ్ళు మమ్మల్ని అనే పరిస్థితి వస్తుంది. అంటే వాళ్లకు ప్రజల కంటే నిజంగా ప్రజల మీద చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు ఇచ్చిన పథకాలన్నీ అమలు చేసేవాళ్ళు. చేయలేదు. బడ్జెట్లో పెట్టినా కూడా ఎగ్గొట్టిర్రు. ఇండ్లు ఇవ్వలేదు, పెన్షన్లు సరిగా ఇవ్వలేదు, సదరన్ క్యాంపులు చక్కగా పనిచేయలేదు. ఇవన్నీ కూడా చాలా సమస్యలు ఉన్నాయి. వాళ్ళకి అధికారం పోయింది కాబట్టి ఈ ప్రజల సమస్యను ముందు పెట్టినట్టు పెట్టి వాళ్ళ అధికార దాహాన్ని ఆ రకంగా తీర్చుకోవాలని చూస్తున్నారు. ప్రజలారా ఆలోచించండి. ఒక్కొక్క స్టెప్ మేము ఏదున్నా ప్రజల కోసమే చేస్తాం తప్ప మా గురించి మేమేమో ఆలోచించి ఆడంబరమైనటువంటి జీవితాలు, కోట్ల రూపాయలు విలువ పెట్టే కార్లకు అంత కోట్లు పెట్టిరు, జీతాలు ఇవ్వలేని పరిస్థితి. నిన్నటిదాకా ఉపాధి హామీ కూలీలకు జీతాలు రాలేదు, మరి అంగన్వాడీలకు సరిగా జీతాలు రాలేదు, ఇంకా సెర్పు ఉద్యోగులకు రాలేదు, కార్యదర్శులకు రాలేదు, ఉద్యోగులకు కూడా ఎప్పుడో 15-20 తారీఖులలో జీతాలు వేసుడు. ఇవన్నీ వదిలిపెట్టి వాళ్ళకు కావాల్సినవి మాత్రం వాళ్ళు నిండుగా చేసుకున్నారు. అది ప్రజలు అర్థం చేసుకుంటారు. ఈ నూతన సంవత్సరంలో నూతన ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రజల యొక్క జీవన ప్రమాణాలను మెరుగుపరచడం కోసం ప్రతి అడుగు ముందుకొస్తుంది. ప్రజలారా నూతన ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో కలిగినటువంటి మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దీవించండి, సపోర్ట్ చేయండి. సంక్షేమం ప్రతి చివరి ఇంటి వరకు చేర్చేటువంటి బాధ్యత ఈనాటి మరి సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో కలిగినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుంది. ప్రతి ఒక్కరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలతో మీ అందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కాంగ్రెస్ ప్రభుత్వం కోరుకుంటుంది. అందరికీ శుభాకాంక్షలు. బిగ్ టీవీ యాజమాన్యానికి, ఉద్యోగులకు, ప్రేక్షకులకు, వీక్షకులకు, స్టాఫ్ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఇది మంత్రి సీతక్క స్పందన. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ప్రజలందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తాము, తన బాధ్యత కాదు బరువు పెరిగిందంటూ కూడా మంత్రి సీతక్క అభిప్రాయం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణు, బిగ్ టీవీ, వరంగల్.